ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు గుణాత్మకమైన విద్యను బోధించాలనని అధికారులను ఆదేశించిన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచారంపై సమీపాన గ్రామాలలో దండోర వేయించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ లక్ష్యాన్ని ఛేదించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు అధ్యక్షతన వహించి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడంతో పాటు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక వసతులతో కూడిన ఫర్నిచర్ తో పాటు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేస్తుందన్నారు. తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి పాఠశాల వసతులపై చేసిన కృషిని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. పాఠశాలలు అవసరాలు సమస్యలు తన దృష్టికి తెస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరింత అభివృద్ధికి తోడ్పడతానని మంత్రి వివరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల హెడ్ మాస్టర్లను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలికల పాఠశాల కేజీబీవీ జనరల్ కేజీబీవీ మైనార్టీ చిన్మయ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి కలెక్టర్ స్టూడెంట్స్ కిట్లను పంపిణీ చేశారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, డీఈఓ సుధాకర్ రెడ్డి, ఏఎంఓ లలిత కుమారి, నంద్యాల ఎంఈఓ బ్రహ్మం, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పద్మావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనులు రైతులు నిమగ్నమయ్యారని రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసేందుకు ప్రత్యేక కృషి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోనే సెంటనరీ హాల్లో ఖరీఫ్ సీజన్ విత్తుకు సంబంధించి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మైక్రో ఇరిగేషన్, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖ, ఇరిగేషన్ తదితర శాఖల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర నివేదికలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసుకుని రైతులకు అవసరమైన విత్తనాలు రాయితీపై సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జులై, ఆగస్టు మాసాల్లో సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత ఏర్పడకుండా ఇప్పటి నుండే ప్రణాళిక వేసుకోవాలన్నారు. ఎరువుల దుకాణాల్లో విస్తృత తనిఖీలు జరిపి నకిలీ, బ్లాక్ మార్కెటింగ్ విధానాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మండల అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల, ఆలగడ్డ, గోస్పాడు మండలాలలో నకిలీ విత్తనాల విక్రయం ఎక్కువగా జరుగుతుందని, సంబంధిత డీలర్లకు షోకాస్ నోటీసులు ఇవ్వడంతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, నంద్యాల ఆత్మకూరు డోన్ ఆర్టీఓలు మల్లికార్జున రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఎం దాస్, అన్ని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుతపులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు కోరారు.
కలెక్టరేట్ లోని సెంటినరీ హాల్లో చిరుతపులి సంచారం జాగ్రత్తలపై జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనా, నంద్యాల డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డిలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, నంద్యాల జిల్లా సరిహద్దులోని నల్లమల అటవీ పరిసరాల్లో ఉన్న గ్రామాల సమీపాలలో చిరుతపులి సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న సందర్భంలో మహానంది, సిరివెల్ల, రుద్రవరం మండలాల్లోని అన్ని గ్రామాలలో 3 రోజుల పాటు దండోరా వేయించి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండల తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ పరిసర ప్రాంతాల్లోనికి ప్రజలు ఎవరిని అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇటీవల కాలంలోనే చిరుతపులి దాడికి 4 వ్యక్తులు గాయపడినట్లు వెల్లడైన నేపథ్యంలో అటవీ చెక్ పోస్టుల వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ పులుల సంచారంపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ సూచించారు. పెచ్చర్ల సమీపంలో చిరుతపులిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలతో పాటు బోన్ కూడా ఏర్పాటు చేశామని అటవీ శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంక్ లింకేజ్ కింద అర్హులైన స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో ప్రగతి సాధించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు డిఆర్డీఏ సెర్ఫ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఛాంబర్ లో డిఆర్డీఏ సెర్ఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డిపిఎం ఏరియా కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, బ్యాంక్ లింకేజ్ కింద ఈ ఆర్థిక సంవత్సరం 22,317 స్వయం సహాయక సంఘాలకు 1,370 కోట్ల రుణాలు మంజూరు లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రత్యేక కృషి చేయాలని డిఆర్డీఏ సెర్ఫ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో దాదాపుగా 254 కోట్ల రూపాయల బ్యాంకులలో వృధాగా ఉందని, ఈ మొత్తాన్ని అంతర్గత అప్పులు ఇచ్చుకునే విధంగా సంబంధిత సీసులు, ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు బాధ్యత తీసుకుని వ్యక్తిగత రుణాలు ఇప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తీసుకున్న రుణాలు వారి జీవనోపాధ్యాయులు చేసుకునేటట్లుగా ప్రోత్సహించాలన్నారు. శ్రీనిధి, ఉన్నతి పథకాల ద్వారా తీసుకున్న రుణాలను 100% రికవరీ అయ్యేటట్లుగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు గుణాత్మకమైన విద్యను బోధించాలనని అధికారులను ఆదేశించిన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. మహానంది అటవీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచారంపై సమీపాన గ్రామాలలో దండోరా వేయించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ లక్ష్యాన్ని ఛేదించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.